హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఐఎమ్ ఫైన్, ఐఎమ్ గుడ్, ఐఎమ్ హెల్త్, ఐఎమ్ హ్యాపీ. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. వెల్కమ్ టు వారాహి టారో రీడింగ్. నా పేరు రాధ. ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది, మీ లైఫ్లో ఏం జరగబోతుంది ఒకసారి చూద్దామా? శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః. అమ్మ వారాహి అమ్మ, చూస్తున్నాం మా యూవర్స్ యొక్క లైఫ్లో ఈరోజు ఏం జరగబోతుంది, వాళ్ళకి ఎలా ఉండబోతుంది చెప్పండి తల్లి. చెప్పేది నేనైనా చెప్పించేది స్పిరిట్ గైడెన్స్ చెప్పండి శివయ్య. మా యూవర్స్ యొక్క లైఫ్లో ఈరోజు ఎలా ఉండబోతుంది, వాళ్ళ లైఫ్లో ఏం జరగబోతుంది, మెంబర్స్ ఒక్క లైఫ్లో ఏం జరగబోతుందో. శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః. సబ్స్క్రైబ్ చేసుకుంటున్న వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. చూస్తున్నారు ప్లీజ్ అండి, మీకు వీడియోస్ రెజనేట్ అవుతున్నాయా లేదా మీరు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఒక చిన్న లైక్ ఇవ్వండి. కనపడుతున్న బెల్ సింబల్ పైన క్లిక్ చేయండి. నేను చేసిన ప్రతి వీడియో మీకు వస్తాయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి మీకు ఈ వీడియో కానీ నచ్చితే. మా యూవర్స్ యొక్క లైఫ్లో ఈరోజు ఎలా ఉండబోతుంది, అలాగే ఈరోజు మా యూవర్స్ యొక్క లైఫ్లో ఏం జరగబోతుంది, వాళ్ళకి ఎలా ఉండబోతుంది. అబ్బో, సెన్ ఆఫ్ వాండ్స్, Queen of Wands, Five of Swords, Queen of Swords, Four of Wands, the Moon, Five of Cups, Ace of Wands, Knight of Swords, the Hermit, the Justice, bottom of the deck. 1 minute. మీరు ఏ విషయానికో జస్టిస్ అడుగుతున్నారండి. బాటమ్ ఆఫ్ ది డెక్, ది హెర్మెట్. ఆ న్యాయం కోసం మీరు దారిలో వెతుకుతున్నారు. ఏ దారిలో వెళ్తే బాగుంటుందని చెప్పేసి అని ఆలోచిస్తున్నారు. మీకు ఏ విధంగా న్యాయం జరుగుతుందని చెప్పేసి అని ఆలోచిస్తున్నారండి. ఆ వేగవంతంగా మీ లైఫ్లో మీకు జస్టిస్ రావాలని చెప్పేసి అని వేగవంతంగా మీ ఆలోచనలు పరిగెడుతున్నాయండి. మీ లైఫ్లో మిమ్మల్ని బిజినెస్ పరంగా కానీ ఎమోషన్స్ కానీ మిమ్మల్ని డోకా చేసేసి, మిమ్మల్ని మోసం చేసి, మిమ్మల్ని బాధ పెట్టి, మీకు నమ్మక ద్రోహం చేసి పారిపోయిన పర్సన్ గురించి మీ ఫ్రెండ్ కానీ, మీ రిలేషన్ కానీ, మీ రిలేటివ్స్ కానీ, మీ నైబర్ కానీ, ఎవరైనా సరే ఎనివే, కానీ మిమ్మల్ని బాధ పెట్టి మీ దగ్గర నుంచి అమౌంట్ కానీ, ఎమోషన్స్ కానీ, ఏవైనా సరే రిలేషన్ పరంగా అయినా సరే మిమ్మల్ని బాధ పెట్టేసేసి
పారిపోయిన వ్యక్తి విషయంలో మీరు జస్టిస్ అడుగుతున్నారండి. దానికోసం మీరు దారులు వెతుకుతున్నారు. మీరే అవేకనింగ్ అవుతున్నారు. మనిషి పరంగా ఏజ్ ఎంతైనా సరే మీ ఆలోచనలు పైకి చూడడానికి మాత్రం మీరు చాలా పెద్దవారిలాగా, మీ ఆలోచనలు పెద్దవారిలాగా ఉన్నాయండి. మీకు వేగవంతంగా మీ లైఫ్లో వేగవంతంగా కెరియర్ మారాలని, మీకు వేగవంతంగా జస్టిస్ రావాలని మీరు ఆలోచిస్తున్నారు. మిమ్మల్ని మోసం చేసి మిమ్మల్ని డోకా చేసిన పర్సన్ మీరు ఎలా ఉన్నారు ఏంటి అని చెప్పేసారని ఆ పర్సన్స్ ఆలోచిస్తున్నారు. మీరు ఇలా ఎందుకు జరిగింది, దేనికి జరిగింది అని చెప్పేసానని మీరు చాలా బాధపడుతున్నారు. ఇంత నమ్మక ద్రోహం ఎందుకు నా లైఫ్లో ఎదురైపోయింది అని చెప్పేసారని ఈ రిలేషన్ పరంగా కానీ, మీరు ఆ పర్సన్ పరంగా కానీ, మీ ఎనర్జీస్, మనీ, కేరింగ్ ఏదైనా సరే చాలా ఖర్చు చేశారండి. దానికి ప్రతిఫలం మోసం, బాధ, మీకు ఎదురయ్యాయండి. ఎవరు చూపు ఎదురయ్యాయి. దాని గురించి మీరు ఆలోచిస్తూ సాడ్ మూడ్లో ఇలా ఎందుకు జరిగింది అని చెప్పేసారని మిమ్మల్ని పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో వదిలేసేసి మిమ్మల్ని బాధ పెట్టి మిమ్మల్ని చాలా డోపా చేశారంట ఆ పర్సన్. దాని గురించి మీరు ఆలోచిస్తున్నారు. దాని గురించి 24 hours మీరు దాని గురించి ఆలోచిస్తున్నారు, బాధపడుతున్నారు. మిమ్మల్ని నమ్మక ద్రోహం చేసిన పర్సన్స్ గురించి ఆలోచిస్తున్నారు, బాధపడుతున్నారు. ఇలా ఎందుకు జరిగిందని చెప్పేసానని ఎవరైనా చేశారు. కోల్పోయిన దాని గురించి ఆలోచిస్తున్నారంటే దానికన్నా బెటర్ లైఫ్ మీకుంది, బెటర్ ఆప్షన్ మీకుంది. బట్ మీ ఆలోచనలు కోల్పోయిన దాని గురించే ఉంది, మోసం చేసిన వాళ్ళ గురించే ఉంది. వాళ్ళు ఇలా ఎందుకు చేశారు అని చెప్పేస్తేనే మీరు ఆలోచిస్తున్నారు తప్ప ఏది జరిగినా నా మంచికి, ఇలా ఇంకోసారి నేను జాగ్రత్త పడతానని చెప్పేసరి మీరు ఆలోచించకుండా దాంట్లోనే ఉండిపోయారు. మీరు ఈరోజు మాత్రం మీరు సాడ్గా వాటి గురించి ఆలోచిస్తున్నారు. వాటిలో నుంచి బయటపడి మీరు ఇలా ఒక రాణి, క్వీన్ ఆఫ్ స్వార్డ్స్, ఈ రాణికి ధైర్యం ఎక్కువ, తినకు ధైర్యం ఎక్కువ, ముక్కి సూటితనం, ఇలా ఉండాల్సిన పర్సన్ అండి. మీరు ఇలా ఆలోచిస్తున్నారు. ఇలా ఆలోచించకూడదండి, ఇలానే ఉండాలి. జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తున్నారు. మిమ్మల్ని మోసం చేసి మీకు డోకా చేసిన ఆ పర్సన్ కానీ ఎదురు పడితే అసలు ఈ ఖడ్గంతో నరికివేయాలన్నంత కసి, కోపం, ద్వేషం మీలో ఉన్నాయండి. మీకు మీరే ధైర్యాన్ని తీసుకొచ్చుకుంటున్నారు, మీకు మీరే అవేకనింగ్ అవుతున్నారు. ఇలా ఎలా జరిగిందని చెప్పేసి అని బాధపడుతున్నారు, ఆలోచిస్తున్నారు. మీరు పైకి ఇలా ఎంత ధైర్యంగా కనపడుతున్నా మీ లోపల మాత్రం ఇలా సాడ్ అండి. ఇలా సో మీకేదో చిన్న ఆఫర్ రాబోతుందండి. మీరు కెరియర్లో కానీ మీకు న్యూ పర్సన్ రాబోతున్నారు, ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయబోతున్నారు. మీరు ఈ ఎనర్జీలో ఉండకుండా మీరు ఇలా ఉండండి, ఇలా ఉండకూడదండి. ఇది టారోలోనే చాలా సాడ్ కార్డు. మీరు ధైర్యంగా ఏది జరిగినా నా మంచికి అని చెప్పేసి మీరు ధైర్యంగా పాజిటివ్గా ఆలోచించండి. మీ లైఫ్లో మాత్రం ఈరోజు మటుకు ఏదో న్యూ బిగినింగ్ జరగబోతుంది. అయినా సరే దాన్ని యాక్సెప్ట్ చేసే పరిస్థితులు మీరు లేరు. 4 of Wands అండి, మంచి పాజిటివ్ కార్డ్. ఈరోజు ఏదో మీరు చిన్న సెలబ్రేషన్లో ఏదో మీరు పాల్గొనేలా ఉన్నారు. మీ ఇంట్లో కానీ మీ రిలేషన్ వాళ్ళ ఇంట్లో కానీ ఎక్కడైనా సరేనండి మీరు జర్నీ చేయబోతున్నారు. చిన్న అకేషన్లో మీరు పార్టిసిపేట్ చేయబోతున్నారు. మీరు కొంచెం హ్యాపీగా ఉండబోతున్నారు. ఈ మూడ్లో నుంచి ఇలా మీరు సెలబ్రేషన్ ఏదో చిన్నగా చేసుకోబోతున్నారు. ఎనీవే మీకు మీ లైఫ్లో మాత్రం జరిగిపోయిన వాటి కోసం మీరు ఎంత వద్దనుకున్నా వాటి విషయంలోనే ఆలోచిస్తున్నారు, దాని గురించి బాధపడుతున్నారండి. 5 కప్స్కి క్లారిఫికేషన్ ఇద్దాం. ఎస్ అండి, వీల్ ఆఫ్ పెంటికల్స్. మీ ఆలోచనలు పెంటికల్స్ పైన, కెరియర్ పైన
గ్రోత్ పైన పెట్టండి. అన్ని అబెండెన్స్ మీ లైఫ్లోకి వస్తాయండి. మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళు ఎవరు బాగుపడరు. మీకు డోకా చేసిన వాళ్ళు ఇది కాదు. లైఫ్లో అలాంటి పర్సన్స్ వస్తూనే ఉంటారు, పోతూనే ఉంటారు. మనం స్టాండ్ తీసుకోవాలా, లైఫ్లో ముందుకు వెళ్ళిపోవాలి. 7 of Swords క్లారిఫికేషన్. ఎస్ అండి, మీరు బయటకు రాలేక, ఈ విషయాన్ని మర్చిపోలేక, మీ లైఫ్లో మీరు బ్యాలెన్స్ చేసుకోలేక జగిలవుతున్నారు. అలా కాదు, మోసం చేసిన వాళ్ళు ఆ క్షణం బాగుంటారు, అప్పుడే బాగుంటారు. వాళ్ళు మనకు కొట్టిన దెబ్బ కన్నా దేవుడు మనకు కొట్టే దెబ్బ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఆ టైం కోసం మనం వెయిట్ చేయాలి, అంతే. ఏంజల్స్ బ్లెస్సింగ్స్ అంటే చూద్దాం. ఎనీవే, మీరు ఆ మోసం చేసిన పర్సన్ ఇలా చేశాడు, అలా చేశాడు, నా గురించి సొసైటీ ఏమనుకుంటుంది, మా రిలేషన్ గురించి వేరే వాళ్ళు ఏమనుకుంటున్నారు, పక్కింటి వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఎదురింటి వాళ్ళు ఏమనుకుంటున్నారు, నాకే ఎందుకు ఇలా జరిగింది, అలా ఆలోచించకండి. అసలు ఆ ఆలోచనే కరెక్ట్ కాదండి. మనిషి అన్న తర్వాత మోసపోవాల్సిందే, మనుషులు అన్న తర్వాత మోసం చేయాల్సిందే. అది తప్పదండి, ప్రతి ఒక్క లైఫ్లో జరుగుతూనే ఉంటుంది. దాని గురించి మనం ఏం లెసన్ నేర్చుకున్నాం, మనకి ఏ గుణపాఠం వచ్చేసేసింది. ఇంకోసారి ఇలా జరగకుండా ఉంటే అలా జరగకుండా మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి. పక్క నుంచి డిస్టర్బెన్స్ దయచేసి అది పట్టించుకోకండి. మీకు ఈరోజు ఏంజల్స్, మీ లైఫ్లో ఏంజల్స్ మీకు ఏం గైడెన్స్ ఇవ్వబోతున్నారు. ఈరోజు మీకు గైడెన్స్ ఏంటి? ఎక్కండి ఏంజల్స్, ఈరోజు మీ గైడెన్స్ ఏంటి? ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. ఎస్, హెల్ప్ఫుల్ పీపుల్ అండి. మీరు ఎవరికైనా సాయం చేయండి. నేబర్స్ కానీ, ఎవరైనా నీడీ పీపుల్స్ కానీ, అనాథ ఆశ్రమంలో వాళ్ళకు కానీ, పెద్దవాళ్ళకు కానీ, పెద్దవాళ్ళకంటే వృద్ధులకు కానీ, డాగ్స్కు కానీ, ఏదైనా సరేనండి, మీకున్న దాంట్లో కొంచెం హెల్ప్ చేయండి. ఇన్ ది నియర్ ఫ్యూచర్ మీకు ఇయర్లో చాలా చాలా మార్పులు చేర్పులు జరగబోతున్నాయి. గాడ్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి, యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి. ఇంప్రూవింగ్ హెల్త్. ఈ సాడ్ ఎనర్జీలో నుంచి బయటకు రండి. మీ హెల్త్ చూసుకోండి, మీ కెరియర్ చూసుకోండి. మీకు మీ లైఫ్లో చాలా మంచి అబండెన్స్ రాబోతున్నాయి. క్వీన్ ఆఫ్ పెంటికల్స్. లుక్ ఫర్ సైన్. మీ విషయాల్లో, మీ లైఫ్లో ఏదైనా సరే ఎలాంటిది జరిగినా కూడా ఆ యూనివర్స్ బ్లెస్సింగ్స్ మిమ్మల్ని కాపాడుతూనే ఉంటాయండి. వాళ్ళ బ్లెస్సింగ్స్ మీకు పైన ఎప్పుడు ఎల్లవేళలా ఉంటాయండి. ఆశా దృక్పథంతో ఉండండి, నమ్మకంతో ఉంది మీ అసలు. ఓకేనా అండి? రిమైన్ పాజిటివ్గా ఉండండి, పాజిటివ్గా ఆలోచించండి. జరిగిపోయిన దాని గురించి ఆలోచించద్దు. మనల్ని మోసం చేసిన పర్సన్స్ ఎవరైనా సరే వాళ్ళని క్షమించండి. లైఫ్లోకి మంచి పాజిటివ్గా ఆలోచిస్తే మంచి అబండెన్స్ వస్తాయండి. ఏది ఏమైనా సరే యూనివర్స్ అయితే ఎవరిని వదిలిపెట్టదు. ప్రతి ఒక్కరిని మాత్రం మనం ఏది ఇస్తే తిరిగి అదే మనకు వస్తుంది అన్నట్టు, మోసం ఇస్తే మోసమే వస్తుంది. మనం మంచి కర్మ చేసుకుంటే మంచి కర్మనే వస్తుందండి. ఇదండి నా రీడింగ్. మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కనపడుతున్న బెల్ సింబల్ పైన క్లిక్ చేయండి. నేను చేస్తున్న వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుందండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఏదేమైనా సరే మీకు ఈ వీడియో మీకు 50-60% రెజనేట్ అవుతేనే అది మీరని తీసుకోండి. లేదనుకుంటే బలవంతంగా ఇది నాదేనేమో, నా లైఫ్లోనే ఇలా జరుగుతుందేమో, నా లైఫ్లోనే ఇలా జరిగిందేమో మాత్రం దయచేసి మాత్రం అనుకోకండి. ఎనివే అండి, థ్యాంక్ యూ. మీ రాధ.